స్థలం, ఇల్లు లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త. పేదలకు గృహ వసతి కల్పించే లక్ష్యంగా ఇందిరమ్మ ఇంటి పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం గతంలో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించింది. గత ప్రభుత్వ కాలంలో నిర్మాణం పూర్తయి కూడా లబ్ధిదారులకు కేటాయించిన ఇల్లు, అలాగే అసంపూర్తిగా ఉన్న గృహాలను పూర్తి చేసి స్థలం మరియు ఇల్లు లేని నిరుపేదలకు కేటాయించేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఇంటి స్థలం ఉన్న పేదలను L1 గా గుర్తించి వారికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తూ గృహ నిర్మాణాలను వేగంగా కొనసాగిస్తోంది. అదే సమయంలో ఇంటి స్థలం కూడా లేని పేదలను L2 గా గుర్తించింది. వీరికి వెంటనే స్థలాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని నిర్ణయించింది. జిల్లాల్లో భువనగిరి, సింగనగూడెం, బీబీనగర్, వంగపల్లి, నారాయణపూర్, పోచంపల్లి, జిబ్లక్పల్లి ప్రాంతాల్లో ఉన్న గృహ సముదాయాల్లో మిగిలిన పనులు, మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతున్నాయి. గతంలో మొత్తం 3,506 ఇళ్లను మంజూరు చేయగా 3,306 ఇళ్లకు టెండర్లు పిలిచారు. కానీ కేవలం 1,445 ఇళ్ల నిర్మాణమే ముందుకు సాగింది. కొన్ని పూర్తయ్యాయి, మరికొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, అంతర్గత రహదారుల లేని కారణంగా ఇప్పటి వరకు ఇవి కేటాయించలేదు. ఇప్పుడు ఈ సమస్యలను పరిష్కరించి పెండింగ్ పనులు పూర్తి చేసి ఇప్పటికే ఎంపికైన వారికి ఇల్లు అందించడంతో పాటు మిగిలిన ఇళ్లను L2 లబ్ధిదారులకు కేటాయించనున్నారు. జిల్లాలో మొత్తం 7 డబుల్ బెడ్రూమ్ కాలనీలను గుర్తించారు. సింగనగూడెంలో 444 ఇళ్లలో 400 పూర్తయ్యాయి, 44 ఇంకా మిగిలి ఉన్నాయి. ఇక్కడ మౌలిక సదుపాయాల కోసం 2.55 కోట్లు మంజూరు చేసి 70% పనులు పూర్తి చేశారు. పోచంపల్లి, రేవన్పల్లిలో 120 ఇళ్లలో ఇంటర్నల్ పనులు పూర్తయ్యాయి. విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. పోచంపల్లి మండలంలో 24 ఇళ్లు పూర్తయ్యాయి. వాటర్ ట్యాంక్ నిర్మాణం అవసరం. కొండమడుగులో 30 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. బీబీనగర్లో డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించాల్సి ఉంది. యాదగిరిగుట్టలో 40 ఇళ్లు పూర్తయ్యాయి. కానీ ఇంటర్నల్ పనులు, సెప్టిక్ ట్యాంక్, విద్యుత్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. మొత్తంగా చూస్తే కొద్దిపాటి నిధులతో ఈ గృహాలను పూర్తి చేసి వేలాది పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.